దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఈ యొక్క కాన్ఫరెన్స్ కాల్లో వాక్యం ఉంటున్న ప్రజలందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలంచే మీ ఆత్మీయ దైవసేవకుడు బ్రదర్ తేజోమయ. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరుంది అంటే, మనుషులు వేటితో నిండి ఉన్నారంటే, మనుషులు వేటితో నిండి ఉన్నారో, వేటితో నిండి ఉండకూడదో, వేటితో నిండి ఉండాలో ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రియ దేవుని సంగమా, చాలా జాగ్రత్తగా మనము దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేసి చూద్దాం. ఒకసారి మనము ఆది కాండము 6వ అధ్యాయం 11వ వచనం చూస్తే, అసలు భూమి దేంతో నిండి ఉన్నదో అక్కడ స్పష్టంగా రాయబడింది. ఆది కాండము 6వ అధ్యాయం 11వ వచనం, భూలోకము దేవుని సన్నిధిన చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను, భూలోకము బలత్కారముతో నిండి ఉండెను. ప్రపంచవ్యాప్తంగా ఇన్ని పోలీస్ స్టేషన్లు, ఇన్ని హ్యూమన్ రైట్స్, ఎన్నో రకాలైనటువంటి సంస్థలు ఉన్నాయి అంటే కారణం ఏంటంటే, బలవంతుడు బలహీనుడిని తొక్కివేస్తూ, అణిచివేస్తూ అనేక రకాలుగా వేధిస్తున్నారు. అందుకని దేవుడు పరలోకంలో నుంచి తన సన్నిధి, అసలు నేను భూలోకంలో సన్నిధిని పెట్టాను కదా, అది ఎలా ఉంది అని ఆయన చూసినప్పుడు, అది దేవుని సన్నిధిలో అంటే దేవుని దృష్టిలో గనక చూస్తే భూలోకాన్ని, ఇది ఎలా ఉంది, నేను చూపించినటువంటి న్యాయము, ధర్మము, ఆ ఆ యొక్క చట్టము అనేవి పనిచేస్తుందా లేదా అనేది ఆయన పరలోకం నుంచి ఆయన సన్నిధిని మధ్యలో పెట్టి చూసినప్పుడు, సన్నిధిలోకి వస్తున్నటువంటి ప్రజలు సన్నిధిలో నుంచి చూస్తూ ఉన్నప్పుడు అది పూర్తిగా చెడిపోయినట్లు, ఆ తర్వాత అది బలత్కారంతో నిండిపోయినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఫస్ట్ చెడిపోయింది, రెండోది చెడిపోయింది ఫస్ట్, రెండోది బలత్కారంతో నిండిపోయింది. అయితే ఇలాగ నిండిపోయి చెడిపోయినటువంటి భూలోకాన్ని బాగు చేయడం కోసమే యేసు ప్రభువారు నరవతారిగా భూమి మీదకి వచ్చాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆయన వచ్చిన తర్వాతైనా కొంచెం మార్పు, సగం మంది క్రిస్టియన్స్ ఉన్నారు కాబట్టి సగం మార్పు అన్నా వచ్చింది. లేకపోతే పూర్తిగా నోవాహు కాలం లాగా ఉంటే ఇక పూర్తిగా మనుషులందరూ కూడా బలత్కారులు, దోచుకునేవారు, భయంకరమైన నరహత్యలు, వ్యభిచారాలు, అబద్ధాలు, మోసాలు ఆడేవారిగా ఉంటారు. కానీ ఈ రోజున సగం మంది దేవుడికి భయపడి, క్రీస్తు రక్తం చేత కడగబడి, నిజమైన పరిశుద్ధాత్మను పొందుకొని, అగ్ని బాప్తిసాలు తీసుకొని, దీనంగా వినయ విధేయంగా జీవిస్తూ బతుకుతున్నారు. అలా బ్రతుకుతున్నారు కాబట్టే ఈరోజు మనము ఈ ఈ యొక్క తరంలో కూడా మనము సజీవుల లెక్కలో ఉన్నామని అర్థం. ఆయన కృపకు మనం వారసులమయ్యాం. అయితే ప్రియ దేవుని సంగమా, ఇక్కడ రాస్తున్నటువంటి మాటలు మనం పరిశీలించి చూస్తే చాలా స్పష్టంగా ఇక్కడ చూద్దాం. ఇక వేటితో మనుషుల యొక్క హృదయం నిండి ఉందో, వారి ఆలోచనలు నిండి ఉన్నాయో, నేను ఒక్కొక్క రిఫరెన్స్ మీకు తెలియజేస్తాను. చాలా జాగ్రత్తగా వినాల్సిందిగా మనవి చేస్తున్నాను. కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం, కీర్తనల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనం, 7వ వచనం. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దుష్టుల గురించి, వారి యొక్క గుణాల గురించి రాస్తున్నాడు కీర్తనకారుడైనటువంటి దావీదు గారు. చూడండి, వారి నోరు శాపముతోనూ, కపటముతోనూ, వంచనతోనూ నిండి ఉన్నది, వారి నాలుక కింద చేటును, పాపమును ఉన్నవి. అయితే ఈ చెడ్డ గుణాలతో నిండిన మనుషులు సగం మంది ప్రపంచంలో ఉన్నారని మనం తెలుసుకున్నాం. అయితే వారు ఎలా ఉన్నారయ్యా అంటే, వారికి అక్కడ మొత్తము 5 పాపాలు రాస్తున్నాడు. ఒకటి శాపముతో నిండి ఉన్నది, రెండోది కపటముతో నిండి ఉన్నది, మూడోది వంచనతో నిండి ఉన్నది, నాలుగోది చేటును కలిగి ఉన్నది, 5 పాపమున్నాయి. ఈ 5 రకాలైనటువంటి పాపాలు ఒక మనిషి హృదయములో, వారి నోటిలో నిండి ఉన్నది అని అక్కడ క్లియర్గా రాస్తున్నాడు అక్కడ ఉన్నటువంటి మహాభక్తుడైనటువంటి దావీదు గారు. చూడండి ప్రియ దేవుని సంగమా, ఒకటి శాపం, ఎప్పుడు శపిస్తూ ఉంటారు, పిల్లల్ని శపిస్తూ ఉంటారు. నీ నాశనంగాను, తూ పోరా, నువ్వు పతనమైపోతావు, నువ్వు పో అల్లరోడా అని అట్లా ఎట్లా పడితే అట్లా తల్లిదండ్రులు కానీ, అంటే వాళ్ళ బుద్ధి, వాళ్ళ హృదయం చెడిపోయింది కాబట్టి ఎప్పుడు అలాంటి బూతులే వస్తాయి వాళ్ళ నోట్లోంచి. ఎప్పటి చూసినా ఆ నోట్లో దీవెన అనేది రానే రాదు, ఆశీర్వాదం అనేది రానే రాదు, సత్యము అనేది రానే రాదు. ఎప్పుడు చూసినా శాపం, 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 శాపం. వీళ్ళకు పుట్టిన పిల్లల్ని వీళ్ళే శపించి వాళ్ళని నాశనం చేస్తారనమాట. అలాగనే అక్క కూతుర్లు కానీ, అన్న కూతుర్లు కానీ, అన్న కొడుకులు కానీ, లేకపోతే వాళ్ళు బాగా చదువుతున్నా, వాళ్ళు ఎదుగుతున్నా, వాళ్ళు పైకి వస్తున్నా ఓర్వలేక వాళ్ళని శపిస్తూ ఉంటారు.
అయితే ఆ శాపం వీళ్ళకే తగులుతుంది కానీ దేవుడు ఏ తప్పు చేయంది శాపం ఎందుకు ఇస్తాడు? ఇవ్వడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక అబ్బాయి ప్రార్థన చేస్తున్నాడంట, ప్రభువా నేను మూడో పెళ్లి చేసుకోవాలి అని. అది వాడి స్వకీయ దురాశలో నుంచి వాడు అడుగుతున్నాడు కాబట్టి వాడికి ఏమీ దొరకదు అని బైబిల్ ఎంతో స్పష్టంగా రాయబడింది. ప్రార్థన చేసేటప్పుడు మన స్వార్థం కోసం, మనం ఇతరులను శపించాలని, ఇతరులకు శాపం తగలాలని మనం ఎలాంటివి చేసినా వాడు తప్పు చేయనప్పుడు ఆ శాపం తగలదు, ఆ లోపం వాడికి తగలదు, ఆ దెబ్బ వాడికి తగలదు. గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ దుష్టుల యొక్క హృదయము, నోరు దేనితో నిండి ఉన్నదంటే, హృదయం నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుద్ది కాబట్టి శాపముతోను, కపటముతోను, కపటం పైకి మంచిగా ఉంటారు, లోపలంతా భయంకరమైనటువంటి ఆలోచన కలిగి ఉంటారు. వంచనతో నీకెందుకు, నువ్వు ఈ అమౌంట్ నాకు తర్వాత నేను ఇస్తానని చెప్పి వంచిస్తారు. ఎన్నో రకాలుగా గాయాలు చేస్తూ ఉంటారు. తర్వాత చూడండి, వారి నాలుక కింద చేటు అంటే ప్రమాదం, పాపము ఉన్నవి. కాబట్టి మనుషుల యొక్క నోటిలో 5 రకాలైన పాపాలు నిండి ఉన్నాయని కీర్తనాకారుడు మనకు తెలియజేస్తున్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చెడ్డవారి, ఈ దుష్టుల యొక్క హృదయము, దుష్టుల యొక్క నోరు వీటితో నిండి ఉంది. ఈ 5 మనం కాల్చేసుకోవాలి. పరిశుద్ధాత్మలో మనం ఒప్పుకొని, ప్రభువా తండ్రి, నేను ఇలాంటి లక్షణాలు కలిగి ఉన్నాను ప్రభువా, నా నోట్లో నుంచి పెరుగన్నంలాగే బూతులు వస్తున్నాయి, నా నోట్లో నుంచి వ్యర్థమైనటువంటి సాతాను నేర్పిన విద్య అయినటువంటి ఆ యొక్క చెడ్డ మాటలే నా నోట్లోంచి బయటకు వస్తున్నాయి ప్రభువా, వాటిని కాల్చివేయనైనా. నా నోరు ఆశీర్వాదాలే పలకాలి, నా నోరు నిత్యం వాక్యమే బోధించాలి, నా నోరు నిత్యము కీర్తనలే పాడాలి, నా నోట్లో నుంచి నిత్యము మంచే రావాలి, నా నోట్లో నుంచి నిత్యము సత్యమే రావాలి, నా నోట్లోంచి నిత్యము ఆశీర్వాద వచనాలే రావాలి. నేను దీవిస్తే అనేక మంది దీవించబడాలి, నేను గనక ప్రార్థిస్తే అద్భుతాలు జరగాలి ప్రభువా అని మనం అడగాలి. ఆ చెడ్డ హృదయాన్ని, ఆ చెడ్డ నోరుని మనం కొట్టేసుకోవాలి. మనుషులు ఎన్ని రకాలుగా ఉన్నారో, ఆ మనుషుల్లో ఉన్నటువంటి గుణాలు, వారు దేనితో నిండి ఉన్నారో ఆత్మదేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇక 26వ కీర్తన 10వ వచనాన్ని ఒకసారి చూడండి. 26వ కీర్తన 10వ వచనం, 26వ కీర్తన 10వ వచనం, 26వ కీర్తన 10వ వచనం. కాబట్టి ఇక్కడ చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దుష్టుల యొక్క హృదయం దేంతో నిండి ఉన్నదో చెప్తున్నాడు ఇక్కడ మళ్ళీ కీర్తనాకారుడైనటువంటి వ్యక్తి. వారి చేతిలో దుష్కార్యములు కలవు, అంటే చెడ్డ కార్యాలే చేస్తూ ఉంటారు. ఒక పెళ్లి జరుగుతుందనుకో, దాన్ని ఎట్లా ఆపుదామా అని చూస్తూ ఉంటారు, దుష్కార్యం అనమాట. ఒక మంచి శుభకార్యం జరుగుతుందనుకో, దాన్ని ఎట్లా చెడగొడదామా అని. ఒక వ్యక్తి మంచిగా బ్రతుకుతున్నాడు అనుకో, వాడిని ఎట్లా జైలుకి పంపిద్దామా అనే ఆలోచనతో ఉంటారు. వారి యొక్క చేతిలో దుష్కార్యములు కలవు. భూలోకంలో సగం మంది క్రైస్తవులు ఉన్నారు, సగం మంది లోకస్తులు ఉన్నారు. వారి చేతిలో, లోకస్తుల చేతిలో ఏమున్నాయంట? లోకస్తుల చేతిలో ఏమున్నాయంట? వారి చేతిలో దుష్కార్యములు కలవు, దుష్కార్యములు కలవు, దుష్కార్యములు కలవు. వారు భయంకరమైనటువంటి తప్పులు చేస్తారు, అనేక రకాలైన అన్యాయాలు, అక్రమాలు చేస్తూ ఉంటారు. వారు దేవుణ్ణి ఎరగని వారు కాబట్టి కబ్జాలు, మానభంగాలు, అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వారి చేతిలో దుష్కార్యములు, వారి యొక్క హృదయం అంతా కూడా భయంకరమైనటువంటి ధనాపేక్షతో నిండిపోయింది కాబట్టి కింద అంటున్నాడు, వారి కుడి చెయ్యి లంచములతో నిండి ఉన్నది. లంచం, లంచం, లంచం. పేదవాడిని కొట్టి, వాడి కడుపును కొట్టి, వాడి జీవితాన్ని వాడు ఏదో దారుణ పోతుంటే వాడి దగ్గర ఉన్న 100, 200, 1000 రూపాయలు వాడిని లంచం తీసుకొని వాడి కుటుంబం ఎంత ఏడుస్తుంది, అది వాళ్ళ పిల్లలకి ఎంత అవసరమో, వాళ్ళు ఏ ఫీజు కట్టుకోవాలో, అది కష్టపడి ఎన్ని రోజులు కష్టపడితే అది వచ్చిందో దాన్ని వదిలిపెట్టి, దాన్ని నాకు సంబంధం లేదు, నేను నీ బైక్ వదిలిపెట్టాలంటే నాకు డబ్బులు ఇవ్వాలి, లేకపోతే నేను నీ ల్యాండ్కి సైన్ చేయాలంటే నువ్వు ఖచ్చితంగా నాకు డబ్బులు తీసుకురావాలి, నాకు ఇవ్వాల్సిందే, ఇస్తే నీకు సంతకం పెడతా, లేకపోతే పెట్టను. ఈ లంచగొండులందరినీ తీసుకుపోయి భయంకరమైనటువంటి ఆరిన అగ్నిగుండంలో వేసి కాల్చేస్తాడు దేవుడు. ఎంత ఘోరం అంటే, పేదవాడి గుండె ఏడిస్తే దేవుడికి వెంటనే పరలోకంలో ఆయనకి కనిపిస్తుంది. వాడు ఎంత వేదన అనుభవిస్తున్నాడో, ఎంత బలత్కారానికి గురవుతున్నాడో, ఖచ్చితంగా శిక్ష, 1000ల శిక్ష భూలోకంలో పరలోకంలో ఉంటుంది ఈ లంచగొండులకి.
అయితే చాలామంది ఈ లంచాల కోసం, వాళ్ళ ఎదుగుదల కోసం, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఈ ఇక్కడున్న పేద ప్రజల్ని పీల్చి పిప్పి చేస్తా ఉంటారు. దానికి గూడా ఖచ్చితమైనటువంటి తీర్పు ఉంటది దేవుడి దగ్గర. వారు భూలోకంలో తీరని భయంకరమైన రోగాలు అనుభవిస్తారు. ఆ రోగాలు మధ్యలోనే అకాల మరణాలు చెందిపోతా ఉంటారు. కారణం ఏందంటే ఈ పేదవాడి ఏడుపు వాడికి తగులుతాది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం లంచాన్ని ద్వేషించాలి. వారి హృదయం అంతా ధనాపేక్షతో నిండిపోయింది. వారి కుడి చేతిలో లంచమున్నది. కాబట్టి ఆ లంచాన్ని మనం విసర్జించాలి. భూలోకంలో మనుషులు ఏం చేస్తున్నారో ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక మూడో విషయం చూస్తే, దుష్టులయు హృదయము దేనితో నిండి ఉన్నదో, వారి దేశము దేనితో నిండి ఉందో, ఇర్మియా గ్రంథము 51 అధ్యాయము 5వ వచనం. ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము 51 అధ్యాయము ఇర్మియా గ్రంథము 51 అధ్యాయము ఒకసారి మనం ధ్యానిద్దాం. ఇర్మియా గ్రంథము 51 అధ్యాయము 5వ వచనం. 51:5. 51:5. చూడండి, ప్రియ దేవుని బిడ్డలారా, వారు చేసిన అపరాధములతో దేశము నిండి ఉన్నది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము మీరు దాని దోషములో పడి నశింపకుండునట్లు బబులోను నుండి పారిపోవుడి, మీ ప్రాణములను రక్షించుకునుడి. ఇది యెహోవాకు ప్రతీకార కాలము. అది చేసిన క్రియలను బట్టి ఆయన దానికి ప్రతీకారము చేయుచున్నాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాస్తున్నటువంటి మాట అక్కడ అంటున్నాడు. ఇక్కడ క్లియర్‌గా ఇశ్రాయేలీయుల వారిని, యూదా వారిని దేవుడు విసర్జించలేదు గానీ, ఇశ్రాయేలీయుల పరిశుద్ధ దేవునికి విరోధంగా తాము చేసిన అపరాధముతో వారి దేశము నిండి ఉన్నది. కాబట్టి ఇక్కడ రాస్తున్నటువంటి మాటలు మనం చూస్తే, వారి దేశము అపరాధములతో నిండి ఉన్నది. అపరాధం. దేశం మొత్తం అపరాధమే. చూడండి, మొన్న ఆహ్, ఏ ఊరది? క్రిస్టియన్స్‌ని ఒక ఇద్దరు అమ్మాయిల్ని బలాత్కారంగా చేసి, అనేక రకాలుగా వేధించి, ఆ అమ్మాయి బట్టలు ఊడదీసి మణిపూర్‌లో ఆహ్, ఆళ్ళని బలాత్కారంతో అనుభవించి 200 మంది భయంకరంగా ఆ అమ్మాయిల్ని చంపేసినట్టు, తలకాయలు పగలగొట్టినట్లు మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, వారు దేంతో అపరాధముతో వారు చేసిన ఆ పనికి దేశమంతా తలకాయతో సిగ్గుతో తలదించుకున్నారు అందరూ. ఛీ! ఛీ! ఏంటి 60 కోట్ల మంది ఆడవారు తలకాయలు ఏడబెట్టుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఈ రోజున వాళ్ళని చేశారు, రేపొద్దున మమ్మల్ని కూడా చేయరా? మా పరిస్థితి ఏంది అనే ఆలోచనలో పడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, అపరాధం అన్నమాట. అయి మన దేశంలో పుట్టిన మన అమ్మాయిలనే ఇలా చేస్తే, ఇంక పక్క దేశం మీదకి మనోళ్ళు గనక పోతే, ఇంక వాళ్ళని ఎన్ని రకాలుగా వేధిస్తారో ఒకసారి అర్థం చేసుకోండి, ఆలోచించండి. అది ఎంత ఘోరంగా ఉంటదో. ప్రియ దేవుని బిడ్డలారా, ఇలాంటి అపరాధాలను చూసే రాష్ట్రాల మీదకి తెగుళ్ళు, దేశాల మీదకి యుద్ధాలు, అనేక రకాలైనటువంటి సునామీలను, భూకంపాలను దేవుడు పంపిస్తాడు. అలా అపరాధములు చేయకుండా, అలాగ దేశమంతా అపరాధములతో నిండి ఉన్నదంట. ఆ అపరాధములు బట్టే అనేక రకాలైన నష్టాలు జరుగుతున్నాయి మనకి. అయితే మనం అపరాధములు చేయకుండా, మన హృదయంలో ఇతరులకి కీడు చేసినప్పుడు, అపరాధం చేసినప్పుడు, అమెరికా దేశంలో వాళ్ళు చెప్పినట్లు సారీ చెప్పాలి మనం. వెంటనే క్షమాపణ అడగాలి. క్షమాపణ గనక అడిగితే మన అపరాధానికి విరుగుడు మందు క్షమాపణే కాబట్టి మన మీదకి శిక్ష, తీర్పు రాకుండా మనం తప్పించబడవచ్చు. కానీ చాలామంది అపరాధాలు చేస్తారు, దాచిపెడతారు. అందుకని వారు వర్ధిల్లరు, వారు ఎదగరన్నమాట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరి దగ్గర తప్పు చేసినా నోరు తెరిచి చేసినందుకు క్షమాపణ అడిగితే చాలు. ఇక మన జీవితంలో మరలా ఎవరి దగ్గర తలదించాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ ఈ బబులోనీయులు చేసినటువంటి పాపముల వల్ల ఆ దేశం అపరాధములతో నిండి ఉన్నది. నేను వారిని నాశనం చేయబోతున్నాను. మీరు వారి దేశాన్ని వదిలిపెట్టి పారిపోండి అని చెప్పి ఇర్మియా భక్తుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలతో చెప్పుచున్నటువంటి సందర్భం ఇది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకొన్ని విషయాలు మనం గనుక చూస్తే, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 3వ వచనం. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం పరిశీలించి చూద్దాం. 9:3. ప్రసంగి గ్రంథము 9:3. హ్మ్. హ్మ్. హ్మ్.
హ్మ్. చాలు. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, హృదయమందు వెర్రితనముండును. వారి బ్రతుకు దినముల యందు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును. పైనేమో హృదయమందు చెడుతనముతో నిండి ఉన్నది అని రాశాడు. వెర్రితనము, చెడుతనము నిండి ఉన్నది నరుని యొక్క హృదయము అని ఇక్కడ ప్రసంగి భక్తుడు కనుక్కున్నాడు. ఇది ప్రపంచంలోనే అత్యంత దుఃఖకరమైనటువంటి విషయము అని రాశాడు. ఈ వచనం చాలా పవర్ఫుల్ ప్రసంగి గ్రంథంలో. ఇది భూములోకములోనే అత్యంత ప్రమాదకరమైనటువంటి వచనం. ఏమంటున్నాడో తెలుసా? అందరికిని ఒకటే గతి సంభవించును. సూర్యుని కింద జరుగు వాటన్నిటిలో ఇది బహు దుఃఖముకరము. ఇది బహు దుఃఖకరము. మరియు నరుల హృదయము చెడుతనముతో నిండి ఉన్నది. వారు బ్రతుకు కాలమంతయు వారి హృదయమందు వెర్రితనముండును. తరువాత వారు మృతుల యొద్దకు పోవుదురు. ఇదియును దుఃఖకరము. దేవునికి మహిమ కలుగును గాక. వెర్రితనం ఏ సమయంలో ఎలా మాట్లాడాలో తెలవదు. పిన్నామెతో ఎలా మాట్లాడాలో, పెద్దనాన్నతో ఎలా మాట్లాడాలో, బంధువులతో ఎలా మాట్లాడాలో, ఎప్పుడు ఏ మాట మాట్లాడాలో గ్రహించలేని గుడ్డితనంలో నోటిని అదుపు పెట్టుకోకుండా జీవిస్తా ఉంటారు చాలా మంది మనుషులు. ఎవరితో జోకేయాలో, ఎవరితో జోకేయకూడదో, ఎవరో ఎవరితోటి పడితే వాళ్ళతోటి సరసోక్తులు మాట్లాడుతూ ఉంటారు. ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు. నేను నా జీవితంలో నేను నేర్చుకున్న నా విద్య అంతా కూడా అసలు ఎలా మాట్లాడకూడదు అనే దాని మీదనే నేను బాగా చదువుకోవాల్సి వచ్చింది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం బయటికెళ్ళినప్పుడు పెద్దలని ఎలా గౌరవించాలి? రాజులతో ఎలా మాట్లాడాలి? స్త్రీలతో ఎలా మాట్లాడాలి? పిల్లలతో ఎలా మాట్లాడాలి? ఇవన్నీ మనం చాలా జ్ఞానయుక్తంగా నేర్చుకోవాలి. ఈ వెర్రితనాన్ని చంపేసుకోవాలి. ప్రభువా, నాలో వెర్రితనం ఉండకూడదు ప్రభువా. నా లోపల చెడుతనం ఉండకూడదు ప్రభువా. దాన్ని నేను విసర్జించాలి ప్రభువా. నా హృదయం దాంతో నిండిపోయి ఉన్నది ప్రభువా. చూడండి, చిన్నప్పుడు మనకు తెలియకుండా అబద్ధాలొస్తాయి. ఆ తర్వాత దొంగ చూపులు, ఆ తర్వాత కాముకత్వపు ఆత్మ, ఇలాగ ఒక్కోటి ఒక్కోటి మన మీదకొచ్చి దాడి చేస్తా ఉంటాయి. అయితే వాటన్నిటిని మనము ప్రభు సన్నిధిలో కూర్చొని, ప్రభువా, అనువంత పాపము కూడా నా లోపల లేకుండా నన్ను నీలాంటి పరిశుద్ధతతో నన్ను నింపు ప్రభువా అని మనం ప్రార్థన చేసుకోవాలి. ఇలాగా వెర్రితనంతో నిండి ఉంటది. ఆ తర్వాత చెడుతనముతో హృదయం నిండి ఉంటదని వాక్యం చెప్పినప్పుడు మనము వెంటనే మన హృదయాన్ని దేనితో నింపాలంటే దేవుని వాక్యముతో నింపుకోవాలి. అప్పుడు ఆ వెర్రితనాన్ని తీసేసి దాని స్థానంలో చూడండి, మీరు ఎప్పుడైనా పెరుగు తోడు పెడతారు. తోడు పెట్టినప్పుడు తోడు దాన్ని తీసి వేరే పాత్రలో వేసి మజ్జిగ చేసేటప్పుడు ఆ పాత్రలో ఉన్న దాన్ని మొత్తాన్ని తీస్తారనమాట. అలాగనే ఆ హృదయం అనే పాత్రలో ఉన్న చెడుతనం మొత్తాన్ని మనం తీసి మళ్ళీ ఇంకొక పాత్రలో ఉన్న శ్రేష్టమైనటువంటి ఆ పదార్థాన్ని తీసుకొని వచ్చి దీంట్లో పెట్టాలి. అంతే. మన మనం పుట్టుకతోటే చెడుతనం పెట్టేశాడు సాతానుడు. అన్ని చెడ్డ మాటలు చెబుతా ఉంటాడు. ఆహ్, ఈ సినిమా రంగాన్ని ఊహించుకునేటట్లు చేస్తా ఉంటాడు. ఆ ఆటలను ఊహించుకునేటట్టు చేస్తాడు. రాజకీయాల్లో గొప్ప గొప్ప పనులు చేస్తున్నట్లు చూపిస్తా ఉంటాడు. ఇలాగ వాడు పెట్టిన 10 రంగాల్లో మనల్ని వాడికి ఇష్టం వచ్చినట్టు వాడుకుంటూ చెడుతనం మన లోపల పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ చెడుతనము నిండి ఉన్న మన హృదయాన్ని దేవుని ఆత్మతోటి, దేవుని పాటలతోటి, దేవుని వాక్యంతోటి, దేవుని స్తుతులతోటి మనం మన హృదయాన్ని నింపుకోవాలి. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం. నేనైతే రోజుకొక పుస్తకమని చదువుతానండి, బైబిల్ పుస్తకాలు. అలా చదివి, చదివి, చదివి ఇగ నోట్లో నుంచి జీవధారలు బయటకొస్తా ఉంటాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంగ వాడు నా హృదయంలో స్పేస్ ఏదో పెట్టి నన్ను ఎక్కడో కట్ట నన్ను అపవిత్రపరచాలి, నన్ను చెడుతనంలో నింపాలనే ఛాన్స్ వాడికివ్వను నేను. ఉదయాన్నే లేవంగానే 10 అధ్యాయాలు. మళ్ళీ తర్వాత మళ్ళీ నాకిష్టమొచ్చిన బుక్ తీసుకొని చదువుతూనే ఉంటా. చదివి, చదివి, చదివి దాని నోట్స్ రాసుకుంటా. దాంట్లో ఉన్నటువంటి మర్మాలన్నీ తీసుకొని ప్రజలకు చెప్తా ఉంటా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఎంత బలంగా చదివితే అంత బలమైన కార్యాలు భూలోకంలో మనం చేయొచ్చు. కాబట్టి చెడుతనాన్ని చంపేయాలి. తర్వాత వెర్రితనం అనేది మన లోపల నివాసం ఉంటదంట. ఆ వెర్రితనం, "ఏయ్! ఎవడురా నువ్వు? ఏం మాట్లాడుతున్నావురా? ఏ సమయంలో ఏం మాట్లాడుతున్నావు? పో అవతలకి పో" అని అదే వెర్రితనం. చాలా సందర్భాల్లో ఆటోలో ఎక్కినప్పుడు ఎట్లా మాట్లాడాలో తెలవదు. బస్సులో ఎక్కినప్పుడు ఏం మాట్లాడాలో తెలవదు. తర్వాత ఏ ఏ స్థలాల్లో ఎంఆర్ఓ ఆఫీస్‌లో ఎలా మాట్లాడాలో అర్థం గాదు. అప్లికేషన్ ఎలా రాయాలో తెలవదు. బ్యాంకులో ఎలా ఉండాలో తెలవదు. ఎర్రితనం. ఈ వెర్రితనాన్ని సమాధి చేయాలి మనం. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఆ తర్వాత చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా, ఇక మంచివాడితో ఎలా నింపుకోవాలో చూద్దాం.
మంచి వాటితో ఎలా నింపుకోవాలో మన హృదయాన్ని మీకు చూపిస్తాను. చాలా మంది భక్తులు భూలోకంలో సగం మంది భక్తులు ఉన్నారని చెప్పాను. వాళ్ళు తమ హృదయాన్ని వేటితో నింపుకున్నారో మీకు తెలియజేస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. కీర్తనల గ్రంథము 71 అధ్యాయము 8వ వచనం. కీర్తనల గ్రంథము 71 అధ్యాయము 8వ వచనం. 71 అధ్యాయము 8వ వచనం. ఆమేన్. చూడండి, దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. కీర్తనాకారుడు తెలియజేస్తున్నాడు, దేవుని కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు పలుకుతుంది. హృదయంలోనికి ఏం పంపించాడంటే దేవుని ప్రభావ మహిమను, ప్రభావం యొక్క శక్తిని, ఆయన కీర్తి మనం చూడండి. మా కులం గొప్ప, మా ఊరు గొప్ప, మేము చాలా గొప్పలం, మా పొడుగింత, ఇది మనల్ని మనం హైలైట్ చేసుకుంటున్నాం. కానీ దావీదు మహారాజు అయ్యుండి కూడా ఆయన ఎవరిని కీర్తిస్తున్నాడు తెలుసా? దేవుణ్ణి కీర్తిస్తున్నాడు. మన పేర్లు మనం కీర్తించుకోకూడదు. మన ఇంటి పేరుని పట్టుకొని మనం కీర్తించబడకూడదు. మన ఊరిని బట్టి మనం కీర్తించబడకూడదు. మన గొప్పతనాలు, మనకున్న ఉద్యోగాలు, మనకున్న జ్ఞానాలు, మనకున్న అందాన్ని కీర్తించుకోకూడదు. మేము ఇంత గొప్ప శక్తిమంతులు అని చెప్పుకోకూడదు. మనకున్న అధికారాలు కీర్తించుకోకూడదు. మన నోట్లో నుంచి ఏం రావాలంటే మనం మానవులం కాబట్టి మనకి ఇలాంటి స్థితి, మనకి ఇలాంటి కృప, మనకి ఇలాంటి పిలుపు, మనకి ఇలాంటి భాగ్యం, మనకి ఇలాంటి విశ్వాసం, మనకి ఇలాంటి సంఘం, మనకి ఇలాంటి సహవాసం ఇచ్చిన దేవుణ్ణి మనం కీర్తించాలి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇప్పుడు దేవుని బిడ్డలారా, ఆయన కీర్తిని చెప్పాలబ్బా. అయ్యా, ఇదిగోనండి, నేను ఒక గ్రామానికి వెళ్ళాను. ఆ గ్రామంలో ఒక ఆమె కడుపు నిండా గడ్డలతో ఉన్నది. మేము ప్రార్థన చేసి వచ్చినాం. ఆ ప్రార్థన చేసి వచ్చిన మరుసటి రోజు ఆమె మళ్ళీ మాకు ఫోన్ చేసింది. అయ్యా, నా కడుపులో ఉన్న గడ్డలు కనబడతలేదు, సంపూర్ణంగా విడుదల పొందాను. ఎంత గొప్ప శక్తిమంతుడండి దేవుడు. డాక్టర్ల కాడికి పోయి వేలు రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చిన మీరు వచ్చి ప్రార్థన చేశారు. యేసు ప్రభువారు నన్ను బాగు చేశాడు. యేసు ప్రభువారు నన్ను స్వస్థపరిచాడు. యేసు ప్రభువారు నన్ను ముట్టుకున్నాడు. యేసు ప్రభువారు నా కడుపులో ఉన్న గడ్డలు తీసివేశాడు. ఆమేన్. ఇలా చెప్పాలి ఆయన కీర్తి, ఆయన ఘనత, ఆయన ప్రభావాలు, ఆయన మహిమ, ఆయన రాజ్యం యొక్క తేజస్సు, ఆయన చేసిన గొప్ప గొప్ప సాక్ష్యాలు ఎన్నుంటాయండి. మొన్న ఒక ఆయన నాకు చెప్తున్నాడు, అయ్యా పాష గారు, మా బంధువేనండి, 60 సంవత్సరాలండి యేసు ప్రభువారు నమ్ముకొని, ఆయన మాకు ఒక్క రోజు వాక్యం చెప్పలేదయ్యా. ఇంత శక్తి మీరు మా ఇంటికి వచ్చి ఇట్లా ప్రార్థన చేశారు. ఒక్క వారం రోజుల్లో నేను 3 సంవత్సరాల నుంచి అంటాడుతూ వేధించబడుతున్న చేతబడి శక్తులు ఒక్క వారంలో పోయినాయి. ఒక్క రోజు ప్రార్థనలోనే పోయినాయి. ఇంత శక్తిమంతుడని యేసు ప్రభువారు మాకు ఇంతవరకు తెలవదు, ఎవరు చెప్పలేదండి. మా బంధువు, ఇదిగో ఈయన పాస్టరయ్య, ఈయనతో మాట్లాడండి ఒకసారి. ఆయన దగ్గరికి తీసుకుపోయి నాకు ఫోన్ ఇస్తే, ఏం డాడీ, చూడు, భూలోకంలోనే నా దగ్గరే నీ సాక్ష్యం చెబుతున్నారు, పరలోకం పోతే నీ పరిస్థితి ఏంటంటే, తప్పు నాదేనయ్యా, క్షమించయ్యా, అయ్యా చాలా ఘోరమైన తప్పు చేశానయ్యా, నేను వాళ్ళు ఏదో అనుకుంటారని చెప్పలేకపోయినాయ్యా, దేవుని కీర్తిని ప్రకటించలేకపోయానయ్యా. ఒక వ్యక్తి, నా బంధువే నా దగ్గరకు వచ్చి నా మీద నిందేస్తున్నాడంటే, ఇక్కడే నువ్వు తిడుతున్నావు అంటే ఇంకా పరలోకంలో నా పరిస్థితి ఏందయ్యా అని చెప్పేశాడు. ఇప్పటికైనా జాగ్రత్త పడు, మీటింగ్ పెట్టుకో, ఊరు మొత్తాన్ని నువ్వు ఇన్ని రోజులు ఈ 60 సంవత్సరాల్లో చేయలేని పరిచర్య నువ్వు ఇద్దరం కలిసి ఆ ఊర్లో చేద్దామని చెప్పిన. ఖచ్చితంగా అయ్యా నీతో మీటింగ్ పెట్టిస్తానన్నాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరలా చెబుతున్నా, పోగొట్టుకున్న అవకాశాలు మళ్ళా ఇప్పుడు దేవుడు కలిగిస్తున్నాడు. నువ్వు నీ యొక్క ఊరి కోసం ఒక బస్తా బియ్యం, నీ ఊరి కోసం ఒక 10 బస్తాలు, ఒక 10,000 రూపాయలు ఖర్చు పెట్టు. ఆ ప్రాంతాలను ప్రభు సువార్తతో నింపాలి, ఆయన కీర్తితో నింపాలి, ఆయన మహిమతో నింపాలి, ఆయన ప్రభావంతో నింపాలి, ఆయన ప్రభావ వర్ణనతో నింపాలి. ఇప్పుడు సమయం అంత్య దినాల్లో ఉన్నాం. ఇప్పుడు గనుక మనం ఆయన కీర్తిని నింపకపోతే చాలా ఆత్మలు నరకానికి వెళ్ళిపోతాయి. బహు క్రోధంతో తిరుగుతున్నాడు సాతానుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, అక్కడ రాస్తున్నాడు, నీ కీర్తితోను నీ ప్రభావ వర్ణనతోను దినమంతయు నా నోరు నిండి ఉన్నది. కాబట్టి మన నోటి నిండా స్తుతి 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 స్తుతి, స్తోత్రం 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 స్తోత్రం, కన్నీళ్లు కన్నీళ్లు కన్నీళ్లు. ప్రభువా, ఫలానా వ్యక్తి భార్యను కొడుతున్నాడంటయ్యా, శుభ్రపరచయ్యా, అతని గుణాన్ని మార్చయ్యా, అతని బుద్ధిని మార్చయ్యా, అతని ఆలోచన మార్చు ప్రభువా. ప్రభువా, ఫలానా తమ్ముడికి ఉద్యోగం లేదంట, ప్రభువా, ఫలానా తమ్ముడికి తండ్రి పెళ్లి కావట్లేదంట. ఇలాగ విజ్ఞాపనల ధ్వని దేవుని సన్నిధికి చేరుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా
అద్భుతాలు చేస్తాడు. నేను 4 సంవత్సరాల నుంచి మా చర్చిలో ఒక ఇద్దరికి సంతానం లేకపోతే ప్రార్థన చేస్తున్నాను 2 జంటలకి. ఒక జంటకి ఒక 2 వారాల క్రితం ఇంటికి పోతే చెప్పింది, అన్నా నువ్వు చేసిన ప్రార్థన, నిన్ను నాకు చూపించాడన్నా, నువ్వు చేసిన ప్రార్థనలో దర్శనంలో వచ్చావు. ఇదిగో నీకు ఈ సంవత్సరం గర్భఫలం అందుతుందని చెప్పావన్నా. అద్భుతమైన రీతిలో నేను కన్సీవ్ అయ్యానన్నా. ఇప్పుడు 3వ నెల అని చెప్పింది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాస్తున్నటువంటి మాట, ఆయన ప్రభావ మహిమతో మనం నిండిపోయి ఉండాలి. ఆయన ప్రభావ, ఆయన కీర్తిని మనం ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలి. తర్వాత చూడండి, కీర్తనల గ్రంథము 119 అధ్యాయము, కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 64 వచనం. 119:64. 119:64. హలో. ఉమ్, ఉమ్. ఆమేన్. భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడి యెహోవా, భూమి నీ కృపతో నిండి ఉన్నది, నీ కట్టడలను నాకు బోధించుము. దేవునికి మహిమ కలుగును గాక. మనం కృప ఎక్కడ దొరుకుద్దా? కృప భూమిని ఆవరించే ఉంది. మనం ఆ కృపను పొందుకోవాలంటే ప్రార్థనా గదిలో ఉండాలి. మనము మనం ఎప్పుడైతే ప్రార్థన గదిలో మన పాపాలన్నిటికీ పాప క్షమాపణ పొందుకుంటామో, ఆ రోజున కృప మనల్ని ఆవరిస్తుంది. ఆల్రెడీ గాలి ఉన్నట్లే కృప కూడా ఆ భూమిని నిండి ఉన్నది. గాలి ఎలా అయితే మన చుట్టూ ఆవరించి ఉన్నదో కృప కూడా. అయితే ఆ కృప ఎవరికి పనిచేస్తుందయ్యా అంటే, ఎవరైతే పాప క్షమాపణ దేవుడి దగ్గర పొందుకుంటారో వారిని కృప నడిపిస్తుంది. కాబట్టి కృప మన చుట్టూ ఆవరించింది. అయ్యా నీ కృప నాకు చూపించయ్యా, అయ్యా నీ కృప నాకు కావాలయ్యా అని నువ్వు మళ్ళీ అడగాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ భూమి చుట్టూ వైఫై ఉన్నట్టు, గాలి ఉన్నట్టు, ఎయిర్ లైన్స్ ఉన్నట్టు సంపూర్ణంగా మన చుట్టూ ఆ యొక్క కృప ఆవరించబడింది. ఆ కృపను మనం ఎలా వాడుకోవాలంటే, మనం పాప క్షమాపణ పొంది మారు మనసు పొందితే కృప యాక్టివేట్ అవుతుంది. ఇక మనం ఆ కృపను బలంగా వాడుకోవచ్చు. ఇంకా మన పక్కనే ఆ కృప మనకు తోడుగా ఉండి, మనం అడుగు పెడుతున్న ప్రతి స్థలంలో, మనం ఎక్కడికి వెళ్తుంటే అక్కడ మనకి సెక్యూరిటీగా, మనం కోరుకున్న రేవుకు మనల్ని చేర్చే విధంగా, ఆ కృప మన అవసరతలన్నీ తీర్చేదిగా, ఆ కృప మనల్ని ఆశీర్వాదంలోకి నడిపించేదిగా, ఆ కృప మనము ఏదైతే కావాలనుకుంటున్నామో కోరుకున్న వాటిని పొందుకునేదిగా ఆ కృప మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ఎంతో మంది భక్తులు కృప 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 అని పాటలు పాడింది ఆ కృప ద్వారా వారు ఐశ్వర్యవంతులయ్యారు. మనం కూడా ఐశ్వర్యవంతులం కావాలంటే, భూమి నిండా కృప ఉన్నదని, ఆ కృపను మనం వాడుకోవాలంటే, మనం మారుమనసు పొందాలని, మారుమనసు పొంది బాప్తిసం తీసుకొని ఆయన యొక్క రాజ్య వారసులుగా మనం మార్చబడి ఆయన కుమారత్వాన్ని మనం పొందుకుంటే, ఖచ్చితంగా కృప మన చుట్టూ, మనం దాన్ని వాడుకోవటం వల్ల ఆ కృప ద్వారా మనము బలవంతులమవుతాం. ఆ కృప వల్ల మనం ఐశ్వర్యవంతులమవుతాం. ఆ కృప ద్వారా మనం వర్ధిల్లుతాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క మంచివి ఏమి నిండి ఉన్నదంటే, కృప మన చుట్టే ఉంది. ఆ కృపను మనం వాడుకోవాలి. మనం ఎక్కడికెక్కడో నాకు కృప లేదయ్యా, నాకు అది లేదయ్యా, నాకెందుకయ్యా ఇన్ని కష్టాలు, నాకు ఇన్ని బాధలంటే, కృప నీ చుట్టూ ఆవరించి ఉంది. దాన్ని పొందుకోవటానికి నువ్వు చేయాల్సిన పని సహవాసం. మందిరానికి వెళ్తూనే ఉండాలి. ఆయన సహవాసానికి తిరుగుతూ ఉండాలి. కృప ఆవరిస్తూనే ఉంటది. ఆ కృప నిన్ను చూస్తూనే ఉంటది. అందరికి యాక్సిడెంట్లు అయితా ఉంటాయి, కానీ నిన్ను తప్పిస్తా ఉంటది కృప. అందరికి అనేక రకాల నష్టాలు జరుగుతా ఉంటాయి, నిన్ను లాభాల్లోనికి, ప్రమాదాలు లేకుండా లేని స్థలాల్లోనికి నిన్ను తీసుకొని పోతుంది కృప. అందరికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతా ఉంటాయి, నీకు ఇబ్బందే ఉండదు. నువ్వు అక్కడికి వెళ్ళటం ఆలస్యం. అక్కడ చూడండి, ఎస్తేరమ్మ రాజుగారి యొక్క ఆస్థానంలోకి వెళ్ళిపోవాలి. ఆస్థానంలోకి వెళ్తే అహశ్వరోషు అర్థహస్త అక్కడున్న తన రాజదండం ఎత్తకపోతే ఆమె చచ్చిపోతుంది ఆ రోజున. చూడండి, ఆమె చుట్టూ కృప ఆవరించి ఉన్నది. ఆమె ఎక్కడికి వెళుతుందో ప్రార్థన చేసుకుని ఉపవాసం ఉండి వెళ్ళిపోయినప్పుడు ఆమె మార్గంలో కృప ఆవరించి ఉన్నందున ఆమె సజీవుల లెక్కలో బ్రతికుంది. ఆ తర్వాత తన శత్రువుని చంపేసింది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూద్దాం ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం బైబిల్లో చూస్తే యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనం. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, సర్వలోకం ఏమైందంట? ఆయన మహిమతో నిండి ఉన్న మహిమ కూడా మన చుట్టే ఉంది. అయితే మనం ఏం చేయాలి? గాన ప్రతిగానములు చేయాలి. మనం గాన ప్రతిగానములు, దేవుణ్ణి పాటలు 1000 పాటలు బాగా నేర్చుకోవాలి. మనం ఒక 1000 పాటలు మనకి బాగా నోటెడ్ రావాలన్నమాట.
అలాగా మనం ఎక్కడ ఏ స్టేజీ మీదకి ఎక్కినా, ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా ఏమో బయట ఉంది. ఎక్కడికి వెళ్ళినా, ఏ స్థలానికి వెళ్ళినా ఆ కృప, ఆ యొక్క మహిమ మనల్ని ఆవరిస్తది. మనం ప్రార్థన చేస్తున్నా, మనం పాటలు పాడుతున్నా, అక్కడున్న శక్తులు, అక్కడున్నటువంటి దురాత్మలు, అక్కడున్న దెయ్యాలు, అక్కడున్న రోగాలు, అక్కడున్న చీకటి శక్తులు అన్నీ ఆ మహిమలో తట్టుకోలేక పారిపోతాయి. అబ్బా! ఇదేంది, భూలోకంలో సాతాన్ని గణపరచాల్సిన స్థలంలో, మహిమపరచబడాల్సిన స్థలంలో యేసుప్రభు వారు మహిమపరచబడుతున్నాడు అన్నప్పుడు ఆ మహిమ వాటిని కాల్చేస్తది కాబట్టి, ఆ మహిమ వాటికి అగ్నిలాగా తగులుద్ది కాబట్టి, అక్కడ ఉన్నటువంటి శక్తులు టప 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 కింద పడిపోయి గిలగిల కొట్టుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాయి. నేను ఏ మందిరాలకు వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, అక్కడ నేను ప్రార్థన చేసి పాటలు పాడుతున్నప్పుడు చాలా మంది ఆరాధనలు కింద పడుతూ ఉంటారు. కారణం ఏందయ్యా అంటే, దేవుని యొక్క మహిమ వారిని తాకుతున్నప్పుడు ఆ దయ్యాల యొక్క మహిమ వారిని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోతారు. చాలా జాగ్రత్తగా దేవుడి మహిమను మనం వాడుకోవాలి. ప్రభువా, నీ మహిమ దిగిరావాలి. నీ మహిమ మా చుట్టూ ఉన్నది తండ్రి, ఈ ఊరు వాడుకోలే ఇంతవరకు. నీ మహిమని ఈ గ్రామం గాని, ఈ రాష్ట్రం గాని, ఈ జిల్లా గాని, ఈ దేశం గాని వాడుకోలేదు ప్రభువా. ఇదిగో భూలోకంలో ఆవరించి ఉన్న నీ మహిమను నేను బయటికి తీస్తున్నానయ్యా. నీ మహిమ సర్వలోకము ఆవరించి ఉన్నది ప్రభువా. నీ మహిమ ఇక్కడ దిగిరావాలి. నీ మహిమ తండ్రి అనేక శక్తులను తరిమి కొట్టాలి. ఈ సన్నిధి ఈ యొక్క ఈ ప్రాంతంలో ఉన్న ఈ మందిరము, ఏ మందిరానికి అయితే నేను వచ్చానో ఆ మందిరములో నీ మహిమ మండుచున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి దుష్ట శక్తులు కాలిపోను గాక అని ఆయన మహిమను మనం వాడుకోవాలి. ఆయన మహిమను మనం వాడుకోవాలి. గాన ప్రతిగానములు చేసినప్పుడు ఆయన మహిమ మందిరం అంతా సంచారం చేస్తుంది. ఆయన మహిమ మందిరం అంతా నిండుకుంటది. నిండినప్పుడు అక్కడ దేవుని ప్రసన్నత, దేవుని వరాలు, దేవుని యొక్క దర్శనాలు, దేవుని యొక్క ప్రత్యక్షతలు వెంటనే వచ్చేసి ఆయన స్వస్థపరచటం, వెంటనే వచ్చేసి వరాలు ఇవ్వటం, వెంటనే వచ్చేసి వారికి ప్రత్యక్ష కావటం, వారిని బాగు చేయటం, వారికి నెమ్మది ఇవ్వటం, వారికి బలం ఇవ్వటం, వారికి శక్తిని ఇవ్వటం జరుగుద్ది. చాలా మంది అంటారు, యేసు ప్రభువారు ఇప్పుడు భూలోకానికి రాడు అని చెప్తా ఉంటారు. ఎవడు చెప్పిండు? దేవుడు మహిమ భూలోకం మొత్తం నిండిపోయి ఉంటే ఆ మహిమలోకి దిగొస్తాడు ఆయన. ఆయన అడ్డుకునే శక్తి ఎవడుకుంది? వాక్యం చూపించి ఇదిగో ఆయన ఇప్పుడు రాడు అని చెప్పకూడదు, అది తప్పు. ఆయన మహిమ భూమిని భూమిని ఆవరించి ఉంది. ఆ మహిమ ద్వారా మనం నిండాలి. గాన ప్రతిగానములు చేసినప్పుడు ఆయన మహిమ మన చుట్టూ ఆవరిస్తారు. ఆయన్ని పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని స్తుతించినప్పుడు ఆయన మహిమలో మనం నిలబడతాం. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 16:25 చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16:25, న్యాయాధిపతుల గ్రంథం 16:25 ఒకసారి చూస్తే 16:25. చాలు, దేవునికి చాలు. వారు అతన్ని చూసి గుడి స్తంభముల మధ్యను అతన్ని నిలువబెట్టి పరిహాసము చేయగా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఫిలిష్తీయుల హృదయాలు సంతోషముతో నిండి ఉండగా, అలాగనే ఇక్కడ ఫిలిష్తీయులు తమ శత్రువైనటువంటి సంసోను దొరికినప్పుడు వారి హృదయాలు సంతోషంతో నిండి ఉన్నాయి. అలాగనే క్రైస్తవుల యొక్క హృదయాలు కూడా సాతాను శక్తులను, సాతాను యొక్క దుర్గుణాలను వదిలిపెట్టినప్పుడు మన హృదయం కూడా దేంతో నిండిపోయి ఉంటదంటే సంతోషంతో నిండిపోయి ఉంటది. మన ఇంట్లో సిగరెట్టు, బీడీ, చుట్ట, మన ఇంట్లో ఎలాంటి వ్యసనం, మన ఇంట్లో ఎలాంటి పాపం, మన ఇంట్లో ఎలాంటి బలహీనత ఏది లేకుండా మనం వాడిని తరిమి తరిమి కొట్టినప్పుడు, శత్రువు మనకు దొరికినప్పుడు, వాడి తోక మనకు దొరికినప్పుడు, వాడి తల మనకు దొరికినప్పుడు, వాడిని మనం ఓడించినప్పుడు మనం కూడా సంతోషించవచ్చు. మన హృదయం కూడా సంతోషంతో ఉప్పొంగుతుంది. సంసోను దొరికినప్పుడు ఫిలిష్తీయులు ఎలా అయితే వారి హృదయాలు సంతోషంతో నిండాయో, సాతాను శక్తులను, అంధకార శక్తులను, పాతాళ శక్తులను, దెయ్యాల శక్తులను మనం జయించినప్పుడు, మనకు కూడా ఆ శత్రువును మనం ఓడించినప్పుడు మన హృదయాలు కూడా సంతోషంతో నిండుతాయి. యేసు రక్తంతో మనం తడపబడినప్పుడు, దేవుని ఆత్మ చేత మనం నింపబడినప్పుడు, దేవుని వాక్యం చేత మనం ఎదజల్లబడినప్పుడు, దేవుని యొక్క కృప చేత మన దేవుని కృప మనల్ని ఆవరించినప్పుడు మనకు కూడా సంతోషం కలుగుతుంది. కాబట్టి మన సంతోషము మన శత్రువు దొరికినప్పుడు మనకు కలుగుతుంది. మన హృదయము సంతోషంతో నింపుకోవాలి. ఫిలిష్తీయులు సంసోను దొరికినందుకు ఎంతైతే వారి హృదయాన్ని సంతోషంతో నింపుకున్నారో మన హృదయం కూడా సంతోషంతో నిండి ఉండాలి.
సంతోషం. అందుకని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:4లో అంటాడు పౌలు గారు, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, మన శత్రువులను మనం జయించినప్పుడు మన హృదయము సంతోషంతో ఉల్లసించును గాక. మన హృదయం సంతోషంతో నిండిపోవును గాక. మన ఇంట్లో నిరుద్యోగం ఉంది. మనకు ఉద్యోగం రాకుండా సాతానుడు చేస్తా ఉంటాడు. ఒక పోలీసు ఉద్యోగం గాని, ఒక జడ్జి ఉద్యోగం గాని, ఒక ఒక డాక్టర్ ఉద్యోగం గాని, ఒక వ్యాపారంలో అభివృద్ధి గాని, సేవలో అభివృద్ధి గాని లేకుండా చేస్తా ఉంటాడు. అలాగా ఆటంకాలు కలిగిస్తా ఉంటాడు. మన దేవుడికి మహిమ రాకుండా చేస్తా ఉంటాడు సాతానుడు. ఎప్పుడైతే మనకు ఉద్యోగాలొస్తాయో అప్పుడు మన హృదయము సాతాన్ని మనం ఓడించాం కాబట్టి మన హృదయం సంతోషంతో నిండిపోవాలి. ఎప్పుడైతే మనం కోరుకున్న రేవుకు చేరతామో, మనం అత్యున్నతమైనటువంటి దేవుని యొక్క శక్తిని మనం పొందుకొని ఆత్మీయంగా ఆనందిస్తా ఉంటామో, సాతానుడు మన జీవితంలో ఓడిపోయాడు. పిల్లలు లేని మనకి, సంతానం లేని మనకి సంతానం ఇచ్చినప్పుడు, సాతానుడు మన జీవితంలో ఓడిపోయినప్పుడు మన హృదయం ఆనందంతో, సంతోషంతో నిండిపోవాలి. ఉద్యోగం లేని మనకి ఉద్యోగాలు ఇచ్చినప్పుడు, గృహాలు లేని వారికి గృహాలు ఇచ్చినప్పుడు, వివాహాలు కాని వారికి వివాహాలు జరిగించినప్పుడు, ఏదైతే శత్రువు మన పొలాన్ని తీసుకొని మనకు రాకుండా అడ్డుపడుతున్నాడో, ఆ పొలం మన పేరు మీదకి వచ్చినప్పుడు మనం సంతోషించాలి. ఎవడైతే మనకు అడ్డుగా నిలబడుతున్నాడో వాడు వాడు మన మన ప్రాంతాన్ని వదిలేసి వెళ్ళిపోయినప్పుడు మన హృదయం సంతోషంతో నిండిపోవాలి. ఇది కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి ఇక్కడ మంచి వాటితో మనం నింపుకోవాలి. ఒకటి, కీర్తి కీర్తి, ప్రభావ, వర్ణనతో మన నోరు నిండిపోవాలి. రెండోది, సర్వలోకము ఆయన మహిమతో నిండిపోయి ఉన్నది. మూడోది, భూమి అంతయు ఆయన కృపతో నిండి ఉన్నది. నాలుగోది, మన హృదయాన్ని క్రీస్తు సంతోషంతో నింపుకోవాలి. అలాగనే మన నోటిలో శాపము, కపటము, వంచన, ఆ తర్వాత చేటు, పాపము అనేవి 5 రకాలైన పాపాలు ఉండకుండా వదిలించుకోవాలి. మన చెయ్యి లంచముతో, దుష్కార్యాలతో నిండిపోకుండా చూసుకోవాలి. మన దేశము మన వల్ల చేసే అపరాధాల వల్ల మన దేశం మీదకి కీడు రాకుండా మనం అపరాధాలను వదిలించుకోవాలి. అలాగే మన హృదయము చెడుతనంతో నిండి ఉన్నదని ప్రసంగి భక్తుడు పదే పదే చెప్పాడు. ఆ హృదయము చెడుతనంతో నిండి ఉన్న స్థానంలో మనం వాక్యంతో నింపుకోవాలి, పరిశుద్ధాత్మతో నింపుకోవాలి, అలాగనే పరిశుద్ధతతో నింపుకోవాలి, నీతితో నింపుకోవాలి, సత్యంతో నింపుకోవాలి, ప్రార్థనతో నింపుకోవాలి. అలా ఎప్పుడైతే మన హృదయాన్ని మంచి వాటితో నింపుకుంటామో, యథార్థతతో నింపుకుంటామో, ఆ రోజున మన జీవితాలు ధన్యకరమైనవిగా మార్చబడతాయి. దేవుడి మాటలను దీవించి స్థిరపరిచి వర్ధిల్లింప చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం.